హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చింతపండు పులిహోర సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందుగా అయితే మనం చింతపండుని నానబెట్టుకోవాలండి. మనం రైస్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి పులుపు అనేది చూసుకొని చింతపండు అనేది తీసుకోవాలి. ఇప్పుడు చింతపండులో వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే రైస్ని కూడా మనం చక్కగా ఉడకపెట్టుకొని ఇది చల్లారే వరకు ఉంచుకోవాలి. అలా చల్లారిన తర్వాతే మనం పులిహోర చేసుకుంటే ముద్దగా అవ్వకుండా చక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 స్పూన్ల మినపప్పు, శనగపప్పు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ రైస్ చేసుకునే వాళ్ళైతే ఈ తాలింపు వేసి ఇవి సపరేట్గా, అలాగే చింతపండు సపరేట్గా మనం మరిగించి వేసుకోవాలన్నమాట. కానీ నేనైతే కలిపి వేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 8 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకుందాం. ఎక్కువ రైస్ చేసుకునే వాళ్ళైతే చింతపండు మరిగించేటప్పుడు మనం పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు సపరేట్గా అందులో వేసి మరిగించి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేయడం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మంచి సువాసన కూడా వస్తుందన్నమాట. వేసుకున్నాక దీన్ని ఒకసారి కలిపి కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఈ బెల్లం వేయడం వల్ల మనకి పులిహోర మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గే వరకు మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి మనం రైస్ని దీనిలో వేసి పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ రైస్ మొత్తం వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి పులిహోర రెడీ అయిపోతుంది కాబట్టి అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.